దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మేల్కొల్పు ప్రార్థన వీక్షకులందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాం. అందరూ కూడా బాగున్నారని, మీ అనుదిన జీవితంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదములు సమృద్ధిగా పొందుకుంటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఆయన కృపను బట్టే మనం ఈ స్థితి కలిగి ఉన్నాం. ఆయన కృపను బట్టే సమస్తమును పొందుకుంటున్నాం. కాబట్టి ఆ నమ్మకమై మీరు సకల సమృద్ధి కలిగి ఉన్నారనే దాన్ని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ వాక్యమును బట్టి మీరు బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఉదయపు ప్రార్థన, ఉదయపు సహవాసము, ఉదయపు దైవ ధ్యానము ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో అవసరము, ఎంతో ప్రాముఖ్యత. ఈ ఉదయకాల ధ్యానములో ఉన్నటువంటి వాక్యములు వినాలని నేను మనసారా కోరుకుంటుంటాను. ఎందుకంటే ఉదయముననే మిమ్మల్ని నిద్ర లేపాలని, ఉదయముననే మిమ్మల్ని మేల్కొల్పులోనికి తీసుకురావాలని. ఒక చక్కటి మాట ఉంటుంది, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండదనని నువ్వు అనుచుందువు. నేను ఎందుకు మిమ్మల్ని తట్టి లేపాలని, మేల్కొల్పులోనికి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నానంటే, చాలామంది యొక్క గుణాలు, చాలామంది యొక్క స్వభావము లేదా ఆ మైండ్ సెట్ ఏమిటంటే, ఇంకా కొంచెం సేపు పడుకుందాం, కొంచెం సేపు నిద్రపోదాం, ఇంకా కొంచెం సేపు చేతులు ముడుచుకుందాం, ఈ విధమైనటువంటి ఆలోచన, ఈ విధమైనటువంటి ప్రవర్తనే కలిగి ఉంటారు. అలాంటి బుద్ధి మాంద్యమాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు లేచి ఏం చేయాలా, ఉదయాన్నే లేచి ఏం చేయాలా అని కొంతమంది ఆలోచన. మరి ఇలాగా మన యొక్క లేజినెస్ని లేదా మనకున్నటువంటి స్థితిని సమర్థించుకుంటూ అనేకమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఉంటాం. ఈ మధ్యన ఎవరో ఒక అతను మరి చెప్పిన మాట ఏంటంటే, నేను ఈ యూట్యూబ్లో అంటున్నమాట, ఉదయముననే లేస్తే మీరు గొప్పవాళ్ళు అయిపోతారు అని అనుకుంటే కనుక, ఈ పేపర్ బాయ్ అనేవాడు ఉదయాన్నే లేస్తాడు, తెల్లవారుజామున లేస్తాడు. అలాగంటే పేపర్ బాయ్లు అందరూ కూడా గొప్పవాళ్ళు అయిపోవాలి కదా, ఐశ్వర్యవంతులు అయిపోవాలి కదా అని అన్నాడు. కాబట్టి అలాగా లెగిస్తే అయిపోతారు, లెగిస్తే ఇలా మారిపోతారు అనుకోవడం అనేది భ్రమ, తప్పు అనేటువంటి భావనతో ఎవరో చెప్తే విన్నాను. సరిగ్గా ఆలోచన చేస్తే అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్గా ఆయన పనిచేసి ఇంటింటికి పేపర్లు వేసి మరి తన యొక్క రోజును ప్రారంభిస్తూ, తన దినచర్యల్లో పేపర్ బాయ్గా తన యొక్క ప్రారంభ గడియలు ఉంటూ ఉండేవి. అబ్దుల్ కలాం గురించి, అబ్దుల్ కలాం గారి కోసం తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఆయన ఏ స్థాయికి వెళ్ళాడో కూడా తెలియని వారు ఎవరు ఉండరు. ఉదయమున లేచుట అనేది ఒక క్రమము, ఒక క్రమశిక్షణ, సమయాన్ని సద్వినియోగపరచుకోవడము, మనకి ఇవ్వబడుతున్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి గంటలన్నింటినీ కూడా కాలిక్యులేటెడ్గా ఉపయోగించుకోవడం. ఉదయాన్నే లేచి పేపర్లు వేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పడుకుని, ఉదయాన్నే లేచిపోయాను, ఉదయాన్నే నేను పేపర్లు వేసేసాను, చాలా కష్టపడిపోయాను, కాబట్టి ఇక మిగతా రోజంతా కూడా నేను మరి పని చేయకుండా పడుకుంటాను, అలసిపోయాను అన్నటువంటి భావన కలిగి ఉంటే కనుక ఏ పేపర్ బాయ్ కూడా ఐశ్వర్యవంతుడికి కాలేడు. అబ్దుల్ కలాం గారు లాగా ఉదయాన్నే లేచి ఆ పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేసి, ఆ తర్వాత స్కూల్కి రెడీ అయ్యి, ఆ తర్వాత ఆ స్కూల్ అయిపోయిన తర్వాత చేయవలసిన పనులు, ఈ విధంగా ఆ కుటుంబానికి సహాయపడడం, కుటుంబ పనులలో పాలివాడవడం, ఇవన్నీ కూడా ఆ రోజంతటిని ఆయన చక్కగా ప్లాన్ చేసుకుని ఆ రోజును సద్వినియోగపరుచుకునేవాడు. కాబట్టి ప్రతి గడియ, ప్రతి గంట, ప్రతి నిమిషాన్ని కూడా
కాల్కులేటెడ్గా ఆయన వాడుకున్నాడు కాబట్టి ఆయన అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి చేరుకోగలిగాడు. కాబట్టి చాలామందికి భావన ఉంటుంది, ఉదయాన్నే లేచి ఏం చేయాలా. ఇలాంటి వారికి దేవునికి వాక్యం పెడుతున్నటువంటి పేరు ఏమిటంటే 9వ వచనంలో, సోమరి ఎందాక నువ్వు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదవు. ఇలాగ పడుకుందాం అప్పుడే ఎందుకులే అనేటువంటి భావన కలిగిన వారికి దేవునికి వాక్యము పెట్టిన పేరు ఏమిటంటే సోమరి పోతు. ఈ పోతుల యొక్క లక్షణం ఏమిటంటే నిద్రలో నుంచి లెగరు. ఈ పోతులు నిద్రపోతూ, సోమరిపోతూ, తిండిపోతూ ఇవన్నీ పోతులతోనే పోలుస్తారు. కాబట్టి ఈ పోతులు దేనికి పనికిరావు. పోతులాగా ఎదిగవరా అంటారు. అంటే పోతులాగా ఎదగడమే తప్ప మరి ప్రయోజనకరమైన స్థితి ఆ పోతులలో కనబడదు. కాబట్టి నిష్ప్రయోజనమైన స్థితిని పోతుతో పోలుస్తూ ఉంటారు. కాబట్టి సోమరిపోతైనా, నిద్రపోతైనా, తిండిపోతైనా, తాగుబోతైనా ఇలాగ అన్నీ పోతులతోనే పోల్చడం జరుగుతుంది. కాబట్టి ఉదయాన్నే మీరు లేచినట్లయితే ఈ వాక్యపు మాటలను బట్టి మీ యొక్క దినచర్య ప్రారంభించగలిగితే ఈ 5-10 నిమిషాలు వాక్యం విన్న తర్వాత ఒక చక్కటి ప్లాన్ చేసుకోండి, చక్కటి రోజును ప్లాన్ చేసుకోండి. కొంచెంసేపు వ్యాయామం చేయండి, కొంచెంసేపు చక్కటి వ్యాయామాలతో మరి మీ యొక్క రోజును ప్రారంభించండి. ఈ విధంగా వ్యాయామాలు అయిన తర్వాత చక్కటి అలిసినటువంటి శరీరం, ఆ తర్వాత చక్కటి మరి పోషక విలువలతో కూడినటువంటి అల్పాహారం, తర్వాత మరి గృహిణులైతే పిల్లలను పంపించడానికి లేదా భర్తను పంపించడానికి లేదా ఉద్యోగాలు చేసేవారైతే ఉద్యోగాల కొరకు ఆ ఉద్యోగాలలో చేయవలసినటువంటి పనులు, ఈ విధంగా ఒక చక్కటి ప్లానింగ్తో మీ దినచర్య ప్రారంభించగలిగితే కనుక వండర్ఫుల్గా, అద్భుతంగా మీ రోజు మీకు సహాయపడుతుంది. అప్పుడు నా దినములు లెక్కించుట నాకు నేర్పమని కీర్తనకారుడు చెప్పినట్టుగా నువ్వు అన్నవసరం లేదు. ఎందుకంటే నీ రోజును నువ్వు సరైన రీతిలో వాడుకుంటున్నావు కాబట్టి, నీ రోజును నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు కాబట్టి ఇక నీకు ఆ మాట అవసరం లేదు. ఎందుకంటే నీకు ఇవ్వబడుతున్న ప్రతి రోజును కూడా ఒక చక్కటైన పద్ధతిలో, చక్కటైనటువంటి ప్లానింగ్లో నువ్వు సద్వినియోగపరుచుకుంటున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి ఉదయముననే మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ వాక్యమును బట్టి మేల్కోండి. అరే 5 అయిపోయింది, ఓలివే మేల్కొల్పు ప్రార్థన సమయము, ఉదయం 5 గంటలకి మేము వాక్యం వినాలి, ప్రార్థన సహవాసములు ఉండాలి, మా రోజును మేము ప్రారంభించాలి, ఒక ఉజ్జీవకరమైన, శక్తివంతమైన, ప్రభావవంతమైనటువంటి దేవుని యొక్క మాట వినడం ద్వారా మా యొక్క రోజును ప్రారంభించాలి అనే తలంపుతో, ఉద్దేశంతో నిద్రలేవండి. మీరు పడుకునే ముందే, మీరు సాయంత్రం నైట్ పడుకునే ముందు ఆలోచన చేయండి, నేను ఉదయం 5 గంటలు లేగాలంటే ఇప్పుడు ఎన్ని గంటలకు పడుకోవాలి. ఈ విధమైనటువంటి ఒక చక్కటి ప్లానింగ్ చేయండి. ఆ డిసిప్లిన్ అలవాటు చేసుకోండి, క్రమశిక్షణ అలవాటు చేసుకోండి. ఏదో లేచాము తూతు మంత్రంగా 2-3 రోజులు, తర్వాత మళ్ళీ మామూలు, అప్పుడు నిజంగానే నువ్వు పేపర్ బాయ్గానే మిగిలిపోతావు, నిజంగానే నువ్వు సోమరిగానే మిగిలిపోతావు. అబ్దుల్ కలాం అంత గొప్పవాడు అవ్వాలి అంటే ప్రతిరోజును ఉపయోగించుకోవాలి, కడ వరకు పోరాడుతూనే ఉండాలి, చివరి క్షణం వరకు పరుగులు పెడుతూనే ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రేమపూర్వకంగా ఈ మాటలు మీతో చెప్తూ ఉన్నాను. దేవునికి వాక్యమును బట్టి సోమరి అనే పేరు నీకు తగినది కాదు. ఒకవేళ దానికి తగినట్టుగా నువ్వు జీవిస్తూ ఉంటుంటే కనుక ఈ రోజు నుండి మేల్కో, ఈ రోజు నుండి ఆ మేల్కొలుపులోనికి రా, ఈ రోజు నుండి నీ ప్రవర్తన నియమావళిని మార్చుకో, ఈ రోజు నుండి నీ క్రమశిక్షణ నియమావళిని మార్చుకో, ఈ రోజు నుండి నీ పద్ధతి మార్చుకో, ఈ రోజు నుండి నీ క్రమము మార్చుకో, ఈ రోజు నుండి మరి మేల్కొలుపులోనికి రా. నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ మాటల ద్వారా ఎవరైతే ప్రభా మేల్కొల్పులోకి వస్తున్నారు, వారికి ఉన్నటువంటి
సోమరి అయినటువంటి ముద్రను తొలగించుకోవడానికి ఎందరైతే ప్రయాసపడుతున్నారో వారిని దర్శించండి. వారి జీవితాల్లో ఒక క్రమాన్ని, ఒక విలువైనటువంటి గుణలక్షణాలని నీ వాక్యం ద్వారా ఏర్పరచండి. జీవితాన్ని అందంగా మార్చుకునే ఆ యొక్క ధన్యత వారి చేతులలో మీరు ఉంచుతూ ఉండగా దాన్ని సరైన రీతిలో సద్వినియోగపరుచుకునే కృప అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.